నువ్వు నేనులో మంచి క్యారెక్టర్ మీది. అవును. ఆ టైంలో ఉదయ్ కిరణ్ గారితో మంచి ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉన్నాయా? చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అతను కూడా సెకండ్ మూవీ అది. అవును. చిత్రం అనే సినిమా తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత రెండో మూవీ ఇది. ఓకే. అతను చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడండి. తర్వాత కూడా అతను ఇక్కడి నుంచి ఈ దీని నుంచి వెళ్ళిపోయేటప్పటికి కూడా నేను బాగా క్లోజ్గా ఉండేవాడినండి. అది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ నా లైఫ్లో కూడా ఫిలిం ఇండస్ట్రీలో. అది ఉదయ్ కిరణ్ది, శ్రీహరి గారిది. నేను బాగా అంటే నన్ను శ్రీహరి గారు అయితే, అరే తమ్ముడు నువ్వు డెఫినెట్గా నీకు యూ హ్యావ్ వన్ డే అనేవాడు. నీకు ఒక రోజు వస్తుంది ఇండస్ట్రీలో, వచ్చిందాక నువ్వు వెయిట్ చేయి, బ్రహ్మాండమైన బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నీకని. నేను చాలా సినిమాలు చేశాను ఆయనతో. బలరామ్ అనే ఒక సినిమాలో నాకు ఆయనకు సోలో ఫైట్, డాన్ సీన్ అనే సినిమాలో కంప్లీట్గా ఆయన పక్కనే ఉంటాను నేను శ్రీహరి గారితో. ఇంకా చాలా సినిమాలు దాదాపు 10-15 సినిమాలు చేశాను నేను ఆయనతోనూ. ప్రకాష్ రాజ్తో ఎక్కువ చేశాను. తర్వాత శ్రీహరి గారితో చేశాను. ఆయన కూడా స్ట్రగ్లర్ కాబట్టి స్ట్రగ్లర్స్ని చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఆయన పోయినప్పుడు ఫ్రెండ్లీగా యాజ్ ఎ బ్రదర్గా ఉండే ఉదయ్ కిరణ్ పోయినప్పుడు ఎక్కువ, అంటే చాలామంది ఆర్టిస్టులు ఇదైనప్పుడు వాళ్ళు బాగా సీనియర్స్ కాబట్టి పెద్ద ఇదా ఉండదు. మనకు అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరూ ఇదైనప్పుడు నేను బాగా ఫీల్ అయ్యానండి. ఆ నువ్వు నేను సినిమాకి బాగా అసలు సలహాలు అడుగుతుండేది, సలహాలు చెప్తుండేది. ఇప్పుడు కూడా పెద్ద హీరోలు అంటే మనం రిజర్వ్డ్గా ఉంటాం జనరల్గా. ఎందుకంటే గబక్కన మనం ఎక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేస్తాము అని అనుక్షణం వాళ్ళ సినిమా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. కానీ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు లేకపోతే మనకంటే చిన్న వాళ్ళు హీరోలుగా ఉన్న సినిమా చేసేటప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అన్న చెప్పన్నా ఏంటి ఎలా ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని అడుగుతారు వాళ్ళు. మనం ఆఫ్కోర్స్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఫైట్స్లో కొన్ని చాలా టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ అక్కడ షార్ట్లోకి వెళ్ళినాక సీనియర్స్ జూనియర్స్ ఏముంటుందండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది షూటింగ్. అంటే మీరు అడిగారు ఉదయ్ కిరణ్కి రిలేషన్ ఏంటని. అసలు మేము యాక్ట్ చేస్తున్నాము అతను హీరో అన్న ఫీలింగ్ ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికి ఇంకా స్టార్డమ్ రాలేదు. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఒకే చోట కలిసి కూర్చొని తింటుండేది. తర్వాత కూడా నేను ఉదయ్ కిరణ్తో 3-4 సినిమాలు చేశాను. తర్వాత మంచి కుర్రాడండి చివరి వరకు. అంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి ఫ్రస్ట్రేట్ అయ్యి ఇదయ్యాడు అతను. అంటే ఈ మూవీస్ అంతేనండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, సక్సెస్ అనేది ఇందాక అనుకున్నాం, సక్సెస్ అనేది ప్రతి ఆర్టిస్ట్ అండి చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అడిగింది మంచి ఇది. ఇప్పుడు సక్సెస్ అనేదానికి సింబాలిక్ ఏంటండి, మనం సక్సెస్ అయ్యేదానికి రీజను ప్రతి మనిషి, నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ అండి, ఎక్కడో ఒక చోట ప్రతిరోజు మనం చేసిన పనికి మనం సాటిస్ఫై అవుతుండాలి. అది మీరైనా నేనైనా. సాటిస్ఫాక్షన్ అనేది ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ జనరేషన్లో నాకైనా మీకైనా స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతున్నావు, నిద్ర ఎందుకు పట్టట్లేదు, మనుషులు ఎందుకు పాడైపోతున్నారు, చాలా చిన్న వయసులోనే అన్ని అష్టరోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే సాటిస్ఫాక్షన్ లేదండి అసలు. మనిషికి సంతృప్తి అనేది మనిషికి లేదు. కారణం ఏంటంటే మా ఎకనామిక్స్లో చెప్తారు, మనిషికి కోరికలు అనంతాలు అయిపోయాయి. అంటే మన కోరికకి మన లైఫ్ స్టైల్కి సంబంధం లేదు. అవన్నీ పెంచుకోవటం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ పెరగటం వల్ల మనకి ఆ సాటిస్ఫాక్షన్ అంటే మనం ఈరోజు ఇంటర్వ్యూ చేశానండి. నేను ఏం ఫీల్ అవుతానంటే, ఈరోజు ఫిల్మ్ ట్రీ అనే ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేయటం వల్ల ఇంకొక వారం రోజుల్లో నేను మళ్ళీ 1,00,000 మందికి కనపడతాను నా మాటల ద్వారా. ఇది అచీవ్మెంటే కదా నాకు. నేను ఆ ఫీల్ లేకుండా నాకు ఈ సినిమాలు రావట్లేదు, నాకు షూటింగ్ లేదు రేపటి నుంచి, ఏం చేయాలి నేను అని ఈ ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా నేను అదే ఆలోచిస్తుంటే ఈ అచీవ్మెంట్కి అర్థం ఏంటి? ఇంకా ఒక ఫిల్మ్ ట్రీ ఛానల్ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి పిలిచిందంటే నేను సమ్ అచీవర్ అనే కదా అర్థం. అది అచీవ్మెంట్ని కనీసం చేసిన తర్వాత అది టెలికాస్ట్ అయ్యేంత వరకన్నా నేను ఫీల్ అవ్వాలి కదా. నేను అసలు అది స్టూడియో నుంచి బయటికి వెళ్ళిన దాకా నేను అది ఫీల్ అవ్వకపోతే రేపొద్దున నేను ఇంకో సినిమా వస్తుంది, ఇది అయిపోయింది నెక్స్ట్ ఏంటి, ఇంకా ఇది అయిపోయింది నెక్స్ట్ ఏంటి అనుకుంటుంటే ఇంక నువ్వు జీవితంలో పుడమతల్లి గర్భానికి పరిచయం అయినప్పటి నుంచి అదే పుడమతల్లి గర్భానికి అంకితం అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి ఇలాగే ఉంటే ఇంకా అర్థం ఏంటి ఇంకా జీవితానికి? ఆ సాటిస్ఫాక్షన్ ఉందనుకో స్ట్రెస్ పోద్ది, ఈ మానసిక ఒత్తిడి ఉండదు మనిషికి. అది
ఫిల్మ్ ల్యాండ్స్లో క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే దాన్ని సెక్యూరిటీ ఉండదు. అవును, నేను ఫీల్ అవ్వకపోతే ఎలా? ఇప్పుడు నాకుతో ఉన్న వాళ్ళందరూ షూటింగ్ చేస్తున్నారు, నేను టీవీ ఇంటర్వ్యూ చేసుకుంటూ కూర్చుంటే ఎలా? నేను చేయాలని పక్కన వాళ్ళని నాకు ఎవరితో సంబంధం లేదు. ఈ రోజుకి నేను ఆర్టిస్ట్గా నేను బాగున్నాను కాబట్టి, నేను ఈ ఛానల్లో ఇంటర్వ్యూ చేశాను కాబట్టి, నా ప్రొఫెషన్లో నేను ఇంకా చాలామంది కనపడతాను. ఇదే కదా ఆర్టిస్ట్ గోలు. డబ్బే ప్రధానంగా సంపాదించడానికి ఎవడు ఆర్టిస్ట్ అవ్వడండి. ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నోడికి మెయిన్ ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. ఓకే, నేను చాలామందికి కనపడాలి, నన్ను ప్రత్యేకంగా చూడాలి, నేను కనపడితే ఫోటోలు దిగాలి, లేకపోతే నన్ను చూస్తే సార్ మీరు యాక్టర్, ఈ ఫీల్ ఉన్నోడే ఆర్టిస్ట్ అవుతాడు. అందుకని నేను ఆర్టిస్ట్ అయిపోయి నాకు ఎవడో గుర్తుపట్టకపోయినా నేను కోట్లు సంపాదించాలని ఎవడు ఆర్టిస్ట్ అవ్వడు. సో వీళ్ళకి ఎక్కువ ఏంటంటే ఇంకేంటి నెక్స్ట్ ఏంటి, వాడు వచ్చాడు ఈడొచ్చాడు, నాకు అవకాశాలు రావో లేదో అని చెప్పే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఆ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడే ఈ సక్సెస్ అనేది రాదు. కాబట్టి ఇప్పుడు ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ఎంత సక్సెస్ అంటే 75 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్న అతి చిన్న వయసు హీరో తెలుగులో. అది సక్సెస్ కాదా? నీకు చిత్రము, తర్వాత నువ్వు నేను, తర్వాత మనసంతా నువ్వే, వరుసగా హిట్లు వచ్చిన హీరో, 4-5 సినిమాలు కంటిన్యూస్ హిట్స్, ₹1 కోటి రెమ్యూనరేషన్కి వెళ్ళాడు అప్పట్లోనే. ఓకే. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఎలా పెరుగుతున్నామంటే, నేను ఎదుగుతున్నాను అంటే ఎక్కడో ఒక చోట ఆగుతాం. ఎంతవరకు ఎదుగుతాం మనం? ఇప్పుడు నేను నువ్వు నేనులో పరిగెత్తానండి, 1 వీక్ కంటిన్యూస్గా చేజింగ్ చేశాను. అదే చేజింగ్ ఇప్పుడు చేస్తాను నేను. ఇప్పుడు ఒక సినిమాలో నువ్వు 1 వీక్ కంటిన్యూగా పరిగెత్తముంటే ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. చిరంజీవి గారు 30 సంవత్సరాల క్రితం వేసిన స్టెప్పులు ఇప్పుడు వేస్తాడా? వేయలేడు. వెయ్యలేరు అని జనాలు డిసైడ్ అయినా లేకపోయినా మనం ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అప్పట్లాగా ఇప్పుడు ఉండదు, అన్నీ మారుతున్నాయి. కాబట్టి నేను పెరిగాను ఇంకా 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 అని అది మనం ముందే డిజైన్ చేసుకోవాలి. ఇక నుంచి ఇంకో అంత ఉండదు, కిందకే ఉంటుంది. ఇంకా ఆర్టిస్ట్ అనేవాడు ఎంత పెరిగితే ఏదో ఒకసారి తగ్గుతాడు, ఖాళీగా ఉంటాం. ఖాళీ అయిన తర్వాత కూడా మనం ఏం చేయాలనేది డిజైన్ చేసుకుంటే స్ట్రెస్ ఉండదు. ఓకే. కానీ నేను ఇప్పుడు హీరోగా ఉన్నాను, లేకపోతే ఇప్పుడు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నాను, నాకు రోజుకి 25,000, 50,000, ₹1,00,000 పర్ డే రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, నాకు రోజు 2 ఫోన్ కాల్స్ వస్తాయి మీరు చేస్తారని, నేనే వదిలేస్తుంటాను అని అనే రేంజ్ నాకు వస్తే నేను అచీవర్ని, నేను చాలా సూపర్ సక్సెస్. కానీ ఇది ఎప్పటి వరకు ఉంటుంది? ఇప్పుడు నీకు వచ్చే 50,000, 25,000 నువ్వు మిస్యూజ్ చేసేసి ప్రాపర్గా ప్లానింగ్, మనీ ఎర్నింగ్ వేరు, మనీ మెయింటెనెన్స్ వేరు. మనీ ఎర్నింగ్ నీకు వస్తుంది, నీకు వస్తుంది, నాకు వస్తుంది, ప్రపంచంలో బతికే ప్రతివాడు సంపాదిస్తాడు. కానీ ఆ మనీని మెయింటైన్ చేయడం కొంతమందికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఆ మనీ మెయింటెనెన్స్ తెలియకుండా నేను ఇలాగే ఉంటాను, ఈ సంవత్సరం ఇలాగే ఉంటుంది, వచ్చే సంవత్సరం ఇంకా బ్రైట్గా ఉంటుందని ఈ సంవత్సరం ఎర్న్ చేసింది మొత్తం నువ్వు యూజ్లెస్గా పోగొట్టేస్తే నెక్స్ట్ ఇయర్ నీకు ఈ ఫ్యూచర్ లేదనుకోండి, ఈ అప్లాజ్ లేదు, నువ్వు చేసిన 4 సినిమాలు పోయినాయి, లేదు నువ్వు రోడ్డు మీద బండి వేసుకొని పోతుంటావు, స్కిడ్ అయి పడ్డావు, కాలు ఇరిగింది, 6 నెలలు బెడ్ రెస్ట్, నేను ఇండస్ట్రీ మర్చిపోయింది, వాట్ నెక్స్ట్? సో ఇది ఎప్పుడైనా జరగవచ్చు కదా మనిషికి. జరిగినప్పుడు ఇంక నీకు 6 నెలలు నువ్వు వాలంటీర్గా తీసుకున్నావు, ఇంకొక 6 నెలలు ఇండస్ట్రీ గుర్తించదు, సంవత్సరం రోజులు లేకపోతే నీకు ఇన్కమ్ లేదు, డిప్రెషన్ వచ్చేస్తుంది. సినిమాలు ఇవ్వట్లేదు, నాకు రావట్లేదు, ఇన్కమ్ లేదు, ఎవరో ఫోన్లో మాట్లాడట్లేదు, రమేష్ బెడ్లో ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం 20 ఏళ్ళు 25 ఏళ్ళు ట్రావెల్ చేసిన ఇక్కడ రిలేషన్స్ అన్నీ, అసలు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, మానసిక సంబంధాలుగా లేవు ఇప్పుడు. మనసుతో సంబంధం అసలు లేదు. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది అది. ఎందుకంటే ఎవరికి వాడే స్ట్రగ్లరు, ఎవరికి వారే అచీవ్ చేయాలనే పరుగులో అక్కడ ఉన్నప్పుడు, షూటింగ్లో ఉన్నప్పుడు చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. వన్స్ ప్యాకప్ అయిన తర్వాత ఎవరి దారి వాడిదే, ఎవడి ప్రయత్నం వాడిది.